దేవుని కంచె ఉన్నది కాబట్టి, దేవుని కాపుదల ఉన్నది కాబట్టి, దేవుని భద్రత ఉన్నది కాబట్టి 90 సంవత్సరాల శారా కడుపున ఒడిన మరల 1 సంవత్సరము తరువాత ఒక చక్కని కుమారుడు అనగానే గంతులేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు? ఆనందంతో గంతులు వేసింది, సంతోషంతో గంతులు వేసింది. ఎందుకంటే దేవుని కాపుదల శారా మీద ఉంది. ఇది నా దేవుడు కూడా నీతో మాట్లాడుతున్నాడు. నీకు నా కాపుదల ఉన్నది, నీకు నాకు కృప ఉన్నది. నీ ఎడల నేను ఒక ప్రణాళికలో నేను నిలబడి ఉన్నా. అందుకని దేవుని బిడ్డలారా, దేవుడు ఈ దినాన నీ పట్ల ఒక ప్రణాళికలతో నిలబడ్డాడు. దేవుడు నీ పట్ల ఒక కృపతో నిలబడి ఉన్నాడు. ఎందుకు? ఎందుకు కాపాడటానికి, ఎందుకు నిన్ను రక్షించడానికి, ఎందుకు నిన్ను క్షమించడానికి, ఎందుకు నిన్ను ఆరిన నేల నుండి నడిపించడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అసలు ఎర్ర సముద్రంలో కాలికి మట్టి అవటం ఏంటి దేవుని బిడ్డలారా? ఎంత కాపుదల! ఇంకొక వ్యక్తిని మనం తీసుకోగలిగితే, అగ్నిగుండంలో పడవేసినప్పుడు ఏం వాసన రాలేదంట వారిలో నుండి? తల వెంట్రుకలు కాలిన వాసన కూడా రాలేదంట. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని కృప అంటే అది, దేవుని ప్రణాళిక అంటే అది, దేవుని కాపుదల అంటే అది. దేవుని బిడ్డలారా, అందుకనే అగ్నిలో పడవేసిన 7 అంతల అగ్నిని రగల చేసిన పక్కన వారు కాలిపోయారు, కానీ ఆ వెళ్ళిన షడ్రకు మెషకు అబెద్నెగోల మట్టికి ఏమవలేదు, కాలటము కాదు కదా, ఆఖరికి అగ్ని వాసన కూడా వారి దగ్గరకు తెలియదంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఆలకిస్తే ఇంకొక భక్తులు మనము చూడగలం. సింహాల బోనులో ఎన్ని సింహాలు ఉన్నాయంటే, దానియేలు కోసము తినడానికి 6 సింహాలు ఉన్నాయి. ఎన్ని సింహాలు? 6 సింహాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. అందుకనే అక్కడ లేఖనం ఒక భక్తుడు అంటున్నాడు, 6 సింహాలు కాదు అక్కడ ఉంది, 7 సింహాలు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏంటి? 6 సింహాలే కదా, కానీ భక్తులు మాట్లాడుతున్నారు, దానియేలు కూడా సింహములే అక్కడ నిలబడ్డాడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది కాపుదల, అది కంచె, అది రక్షణ. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో, ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆనుకుంటావో, ఇక్కడ అంటున్నాడు, శోధన కాలం వచ్చినా, శ్రమల కాలం వచ్చినా, వేదన కాలం వచ్చినా, కృంగుబాటు తలం వచ్చినా, నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను పోషిస్తాను, నేను నిన్ను రక్షిస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల ఎంత గొప్పదో మనము చూడగలుగుతున్నాం దేవుని బిడ్డలారా. అందుకని ఈ దినాన దేవుడు అట్టి కాపుదల నీకేబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల పొందేవారిగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం అంతా ఎంతో కాపుదల ఇచ్చాడు నీకు. ఎప్పుడు? గడిచిన సంవత్సరం అంతా ఎన్నో కాపుదలు ఇచ్చేశాడు. అందుకని దేవుని బిడ్డలారా,